ఈరోజు టాపిక్ నుంచి నేను చెప్పబోయేది S3 అనమాట. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో ఇది మన ఆర్గనైజేషన్లో ఇది మనం S3 అనేది చాలా చాలా ఫ్రీక్వెంట్గా వాడుకుంటూ ఉంటాం. సో ఎందుకోసం అంటే సపోజ్ మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఏదైనా ఒక సర్వర్ తీసుకుంటాను, ఒక నిమిషం. యావరేజ్గా మనం ఆర్గనైజేషన్లో లాంచ్ చేసే సర్వర్లు ఏంటో చూద్దాం. Ubuntu ఫ్యామిలీ నుంచి ఒక సర్వర్ తీసుకుంటున్నాను. మన కాస్టింగ్ కూడా చూసుకుంటుండే అనమాట. యావరేజ్గా ఒక అప్లికేషన్ అయినా మనం టెస్టింగ్ కోసం ఏది లాంచ్ చేసినా సరే T2X లాంచ్ అనే సర్వర్ని స్టార్ట్ చేస్తాం అనమాట. సో T2X లాంచ్ ప్రైసింగ్ ఏంటో చూద్దాం. T2X లాస్ ఓకేనా, $0.094 per hour కి. ఎస్ సో ఓకే ఈ వాటర్ మేబీ ఏదో ప్రైసింగ్ తీసుకోండి డిఫరెన్షియేట్ కోసం. ఏంటి? No, not this one. per day కాల్కులేట్ చేస్తున్నాను, ఒక నిమిషం. per అవర్కి ఇది అండ్ ఐ మీన్ జస్ట్ per 1 డేకి ఇంత ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఇంటూ 30 days, సో 135 ఇంటూ చూసుకోండి మన 70, యావరేజ్గా 70 క్యాలిక్యులేట్ చేసినా సరే ఒక సర్వర్కి మనం ఎంత 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 ఛార్జ్ అవుతుందంటే బేసిక్గా $9,000 అవుతుంది అనమాట. ఐ మీన్ 9,000 రూపీస్ అవుతుంది. 9,000 to 10,000 అవుతుంది. సో మనం ఏంటంటే మనకు ఫ్రీక్వెంట్గా మనకి ఎలాంటి టాస్క్లు వస్తాయంటే బ్యాకప్స్ తీసుకోండి సర్వర్ నుంచి, లేదా బ్యాకప్స్ అప్లోడ్ చేసింది రీస్టోర్ చేయండి, ఇలాంటి టాస్క్లు ఉంటాయి అనమాట. ఈ బ్యాకప్స్ కోసం కూడా మనకు చాలా ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. కొన్ని మెయిన్ హై ఎండ్ సర్వర్స్ తీసుకుంటే బ్యాకప్స్ తీసుకుంటే ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క ఫైల్ సైజ్ ఎంత ఉంటుందంటే 50 GB, 16 GB, 100 GB కూడా ఉంటుంది. సో ఆ 100 GBని తీసుకొచ్చి ఈ సర్వర్లో అలా పెట్టుకుంటే మనకి ఏమైనా వర్తబుల్ ఆ కంపెనీకి కానీ అలాగా. మనం ఒక డెవలప్స్ ఇంజనీర్గా మనం ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. సో అంత బ్యాకప్ ఫైల్ తీసుకొచ్చి వాడకుండా జస్ట్ అలా స్టోర్ చేసుకుంటే బ్యాకప్ తీసేస్తాం, దాని పని అయిపోయింది అంతే. సేఫ్ సైడ్గా అక్కడ ఉంచకుండా వేరే చోట ఎక్కడైనా పెట్టుకుంటే మనకు కాస్ట్ అది మిగులుతూ ఉంటుంది. సో దానికోసమే మనం ఆర్గనైజేషన్లో మనం ఎక్కువ వాడుకునేది S3 బకెట్ అనమాట. ఇంకా S3 ఇలా గ్లేషియర్ ఇవన్నీ ఉన్నాయి, EFS, గ్లేషియర్ ఇవన్నీ ఉన్నాయి. మనం S3 గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ స్టోరేజ్ కోసమే. సో వీటి గురించి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. ఓకే, మనం S3ని ఎందుకు వాడుకోవాలి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి కదా. S3ని వాడుకోవాలి ఏంటంటే ఇట్స్ ఎ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఈ S3లో మీరు ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటివైనా సరే. ఓన్లీ ఫైల్స్ పెట్టాలి, బ్యాకప్ ఫైల్స్ పెట్టాలి ఇలాంటివన్నీ కాదు. ఒక మూవీస్ నుండి, సాంగ్స్ నుండి, ఒక డాక్యుమెంట్స్ నుండి, మీ ఫొటోస్, పర్సనల్ ఫొటోస్, ఎనీథింగ్ అనమాట. సో మనం ఒక S3లో ఒక ఆప్షన్ ఉంటుంది మనకి బకెట్ అని, ఒక బకెట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు ఎటువంటి ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు. సో అందుకని S3 అనేది అంత క్లిక్ అయింది అనమాట. అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, డాక్యుమెంట్స్ నుండి ఫైల్స్ వరకు. సో అలా. ఇంకా నెక్స్ట్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది. లైక్ ఇది షేర్ ఫోల్డర్ అనమాట. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే లైక్ షేర్ ఫోల్డర్ ఉంటుంది, అప్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లేషియర్ అని ఉంటుంది. గ్లేషియర్ అంటే చాలా రేర్గా యూజ్ చేసే వాళ్ళకి బాగా అవుతుంది అనమాట. ఏదైతే డేటా అప్లోడ్ చేసుకుని ఆర్కైవింగ్ చేస్తుంది. ఆర్కైవింగ్ అంటే మళ్ళీ సైజెస్ తగ్గించి అలా అనమాట. సో ఇది ఎలాంటి ఏ సందర్భంలో యూజ్ చేస్తారంటే
సపోజ్ మీరు చూడొచ్చు, మనం ఏదైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళి జస్ట్ మన ఫ్రెండ్స్ కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళందరికీ షేర్ చేసుకోవాలి అంటే ఒక 10 GB ఫోటోస్ వచ్చినాయి. 10 GB ఫోటోస్ గూగుల్ డ్రైవ్లో కూడా షేర్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్. బట్ ఈ గ్లేషియర్లు అనమాట సైజెస్ తగ్గించి పంపించుకోవడానికి అనమాట. సో ఈ గ్లేషియర్లో చిన్న డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఏంటంటే 99% వీడు మనం ఏవైతే ఫొటోస్ పెడతామో దానికి అంత సపోర్టివ్గా ఇవ్వడు. అదే ఈ S3 బకెట్లో అయితే 99.99% ఇస్తాడు. 99.99 మరి ఆల్మోస్ట్ 99 ఇచ్చాడు కదా, అలా 100% ఇవ్వచ్చు కదా అంటే. సో 99.99 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఇయర్లో ఎంత ఎంత హవర్స్ చేంజెస్ వస్తుంది. సో సో యావరేజ్గా కొన్ని అవర్స్ వస్తుంది లేదా డౌన్ టైం. 100% అంటే ఇయర్ మొత్తానికి నో డౌన్ టైం. 1 minute 99.99 వాడు ఇచ్చింది నుంచి చూద్దాం. 4 9s. హై అవైలబిలిటీ. ఓకే చూద్దాం ఇది ఒకసారి. ఓకే బిఫోర్ దట్ ఇది కూడా ఒకసారి చూద్దాం, అంటే దేనికి ఎంత ఇస్తున్నారు అనేది. స్టోరేజ్ క్లాసెస్ అనమాట. అంటే మనం S3లో స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. స్టాండర్డ్ ఏంటి, స్టాండర్డ్ అయ్యే ఏంటి, రిడ్యూస్ రిడెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. స్టాండర్డ్ అంటే ఇంకా ఫిక్స్డ్ 99.99% అవైలబిలిటీ ఉంటుంది. స్టాండర్డ్ అయ్యే అంటే ఆ ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటావు. అండ్ అయ్యే అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనమాట. అప్లోడ్ చేసుకుంటావు కానీ మళ్ళీ ఎప్పుడో తీసుకుంటూ ఉంటావు. సో రెడ్యూస్ రిడెండెన్సీ అంటే చాలా రేర్గా యూజ్ అయ్యేటట్టుగా, సో అలాంటి ఫైల్స్ అనమాట. కేటగిరీస్ చేసుకుంటాం. మ్యాక్సిమం మనం స్టాండర్డ్స్కే ప్రిఫర్ చేసుకుంటాం, ఎందుకంటే అట్లీస్ట్ 15 days 1 month ఒకసారి తీసుకుంటాం. ఇఫ్ నాట్ రేర్ కేసెస్లో అయితే యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఆప్షన్. వాళ్ళు చెప్తుంటారు అనమాట ఏం తీసుకోవాలని. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్లో 99.99 ఇచ్చాడు. సో ఇదే కదా వాడిచ్చింది. ఓకే 99.9 4 9s ఇచ్చాడు ఫస్ట్ దానికి. అంటే డౌన్ టైం పెర్ ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎంత 1 hour 52 minutes డౌన్ టైం వస్తుంది. ఆడు అంతలా ఇచ్చినా సరే, సపోజ్ కొన్నిసార్లు నీ ఫైల్స్ని యాక్సెస్ చేసుకుందామన్నా సరే యాక్సెస్ చేసుకోలేవు. కొంత మినిట్స్ అనమాట, అట్లీస్ట్ మినిట్స్లో అయినా, అవర్స్లో కాకుండా కొద్ది టైంలో మనం యాక్సెస్ చేసుకోలేము అనమాట. సో అందుకని వాడు 100% డౌన్ టైం ఇవ్వకుండా కొద్దిగా రిడెండెన్సీ అనేది ఇచ్చుకుంటాడు అనమాట, బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. లేదా జస్ట్ కొన్నాళ్ళు డ్యూరబిలిటీ అని చెప్పేసి 99.9999 అని ఇచ్చాడు. డ్యూరబిలిటీ అంటే ఏంటి జనరల్గా? సో మనం చిన్న చిన్న బకెట్లో కొనుక్కున్నప్పుడు కూడా దాని డ్యూరబిలిటీ అది బాగుందా లేదా, సో అలాంటి చూసుకుంటాం కదా. సో నీ ఫైల్స్ నువ్వు ఆ S3 బకెట్లో అప్లోడ్ చేస్తావు కదా, దాని డ్యూరబిలిటీ ఎంత? 99.999 అలా 9s ఇచ్చాడు. సో అంటే నువ్వు పెట్టుకున్న డేటా ఎక్కడికి ఎప్పటికీ పోదు. ఒకవేళ ఎప్పుడైనా ఇయర్ మొత్తం మీద ఒకసారి డౌన్ టైం రావచ్చు, 52 minutes డౌన్ టైం రావచ్చు. అంటే యాక్సెసింగ్లో డౌన్ టైం వస్తుంది తప్ప మీ డేటా అనేది ఎక్కడికి పోదు అని చెప్పేసి డ్యూరబిలిటీ 99.99 ఇచ్చాడు. అలా 9 9s. ఇదేంచి జస్ట్ అవైలబిలిటీ 99.99 ఇలా అనమాట. ఓకేనా? సో 4 9sకి జస్ట్ 99.999కి డిఫరెన్స్ అర్థమైందా? డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ. సో డ్యూరబిలిటీ అంటే మనకి ఎప్పుడైనా చాలా స్టోరేజ్ ఉంటుంది. సో అందుకని S3 అనేది ఎంత క్లిక్ అయింది. అండ్ ప్రైసింగ్ కూడా చాలా చాలా తక్కువ. సో S3 ప్రైసింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ బిల్ వస్తుంది అనమాట. ఎస్ రికార్డ్. సో ఇది చూద్దామంటే ఇది బిల్లింగ్ ఎంత? 0.0125 per GB అనమాట. ఇది S3 బకెట్. సో సపోజ్ ఇది 100 GB క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. 100 GBకి ఎంత అవుతుంది? $1.25 అవుతుంది. 65 రూపీస్ జబ్ చేసిన ఇంటూ 100 GBకి చూస్తున్నాను. ఓకే 1.25 అండ్
1.25 ఇంటూ జస్ట్ 65 ఏంటి ఒక డాలర్కి ఎంత అవుతుందో చూస్తున్నాను సంథింగ్ రాంగ్ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే పెర్ మంత్ కాదు పెర్ జీబీ ఇచ్చాడు వాడు. ఓకేనా ఫస్ట్ 50 TB పర్ మంత్ స్టోరేజ్. అంటే సో ఇది ఎంత ఎందుకంటే నేను అమౌంట్ ఎంత మనకి దేనికి ఎంత పడుతుందో కొద్దిగా డిఫరెన్షియేట్ చేద్దామని. స్టాండర్డ్ 0.023. ఓకే ఓకే ఎస్ కరెక్ట్ నేను ఇది చెక్ చేస్తున్నాను. ఎస్ అంటే నేను ఓవరాల్ గా జస్ట్ మన గూగుల్ డ్రైవ్ 15 తీసుకుంటే మీకు 15 GB ఫ్రీ ఇస్తాడు. సో నెక్స్ట్ మనకి ఏంటి నెక్స్ట్ వాడు ఇచ్చేది 100 GBని ఇస్తాడు. సో దానికి దీనికి 100 GBకి దానికి ఎంత పడుతుంది 100 GBకి దీనికి ఎంత పడుతుంది కొద్దిగా డిఫరెన్షియేట్ చేద్దామని. 0.023 ఇంటూ 100 GB క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో అండ్ ఇంటూ 65 మీరు అబ్జర్వ్ చేస్తే 149 రూపీస్ పడుతుంది 100 GBకి ఇది. ఓకేనా పర్ మంత్ ఏది S3 స్టోరేజ్ బకెట్ స్టాండర్డ్ లో అయితే. సో మన గూగుల్ ప్రైసింగ్ కూడా గూగుల్ డ్రైవ్ ప్రైసింగ్ కూడా చూస్తాను. ఇది 2.25 సంథింగ్ వచ్చింది కదా గూగుల్ డ్రైవ్ ప్రైసింగ్ స్టాండర్డ్ ప్రైస్ అనమాట. $1.99 మంత్లీ 100 GBకి. సో గూగుల్ డ్రైవ్ ప్రైసింగ్ చూడండి $1.99. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది దానికి ఇది 149 రూపీస్ వచ్చింది. $1.99 ఇంటూ 65. సో ఇది 129 పాత ఎంత 145. సో మీరు అబ్జర్వ్ చేస్తే 100 GB దగ్గర ఒక 20 రూపీస్ వరకు యావరేజ్ డిఫరెన్స్ వచ్చింది అవునా కదా. మనం S3 స్టోరేజ్ యూజ్ చేసుకునేది దేనికోసం స్టోరేజ్ పర్పస్ కోసం. కొన్ని టీవీల్లో అప్లోడ్ చేస్తాం అనమాట ఫైల్స్, కొన్ని టెరాబైట్స్లో అప్లోడ్ చేస్తాం. సో అప్పుడు అన్నప్పుడు ఈ కాస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇది ఎక్కువే ఏది S3 బకెట్. కానీ డ్యూరబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఎలాంటి ఫైల్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం అనమాట ఈ చిన్న డిఫరెన్షియేట్ చెప్దామని చెప్పాను ఇదంతా. సో డన్. సో చిన్న నోట్స్ అనమాట దేనికి ఎంత పడుతుంది, కీ ఫీచర్స్ ఏంటి, డ్యూరబిలిటీ ఎంత పడుతుంది, అవైలబిలిటీ ఎంత, ఇవన్నీ ఒకసారి పాయింట్స్ చదవండి. S3 ప్రైసింగ్ గురించి కూడా రాశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బకెట్స్ క్రియేట్ చేసి మనం ఆర్గనైజేషన్లో ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకుంటాం నేను చూపిస్తాను. సో ఆ S3 దాని మీద క్లిక్ చేయండి. S3 బకెట్. సో S3 అని కొట్టగానే మీకు ఇలా వస్తుంది అనమాట. క్రియేట్ ఏ న్యూ బకెట్, అప్లోడ్ యువర్ డేటా, సెట్ యువర్ పర్మిషన్స్ ఇలా అనమాట. సో మీరు బకెట్స్ క్రియేట్ చేసుకోండి. ఈ బకెట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం ఏ సర్వర్ లాంచ్ చేసిన ఇక్కడ నార్త్ వర్జీనియా లేదా ఓహయో ఇలా సంథింగ్ ఉంది. ఈ S3 బకెట్స్కి అలా ఏమి ఉండదు. ఓవరాల్ గ్లోబల్గా మొత్తం అంతా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా. సో మీరు బకెట్ నేమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు సపోజ్ మీరు ఇప్పుడైనా రామ్ అని క్రియేట్ చేస్తే నెక్స్ట్ పేరు రామ్ అంటే అలా తీసుకోదు. రామన్ తన క్రియేట్ చేసిన ఎవరు క్రియేట్ చేసినా సరే ఇక్కడ క్రియేట్ అవ్వదు. ఇది గ్లోబల్ లెవెల్ అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఇప్పుడు రామన్ పెట్టి చూద్దాం, ఎందుకంటే రామన్ చాలా మంది వాడతారు కాబట్టి. రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. రామ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మన దాంట్లో నేను లేదు కానీ ఎగ్జిస్ట్ అంటుంది. సో ఇది ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చెక్ చేస్తుంది. సో క్యాపిటల్ లెటర్స్ కూడా తీసుకోవద్దు ఫస్ట్ టైం. ఓకేనా. క్యాపిటల్ లెటర్స్ తీసుకోవద్దు. మురళీ డెవలప్ 369 క్రియేట్ చేశాను. క్రియేట్. ఎస్ ఇది నెక్స్ట్ నేను పర్మిషన్స్ అవి ఇది ఒకసారి ఇది సెట్ అయిన తర్వాత చెప్తాను.
అండ్ బ్రదర్ మీరు అడిగారు కదా ఏంటి పబ్లిక్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి అన్నారు కదా, ఓకే డన్. చూసారా అక్కడ. సో జనరల్గా ఏంటంటే రీసెంట్గా కొద్దిగా చేంజ్ చేశారు. మీ ఫస్ట్ ఇలాగే చేసుకొని చూపిస్తాను. అండ్ ఒక బకెట్ ఇలా క్రియేట్ చేసే ప్రాసెస్ ఇది, ఓకేనా. బకెట్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద ఏం డేటా పెట్టాలంటే సింపుల్, దాని లోపల క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అని పెడితే డేటా అనేది ఈజీగా పెట్టవచ్చు. ఇది S3 బకెట్ అనేది యూసేజ్ కూడా చాలా సింపుల్. సో డెస్క్టాప్లో మనదేనా హాయ్ లేదా గిట్ ఇన్స్టాలేషన్స్ లేదా గిట్ కమాండ్స్ ఇవి రెండు ఉన్నాయి కదా, అప్లోడ్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. నెక్స్ట్ ఇవన్నీ మనం చూస్తాను, చెప్తాను మళ్ళా. మనకు స్టాండర్డ్తోనే పోతున్నాను. అప్లోడ్, ఓకేనా. జస్ట్ ప్రోగ్రెస్. సో 1 సక్సెస్. సో ఓకేనా, ఇవి క్రియేట్ అయిపోయినాయి అండి, ఓకేనా. ఇవి క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు ఇది ఎవరికైనా షేర్ చేయాలి అంటే ఎలాగా, సో ఫైల్స్ అప్లోడ్ చేసుకున్నారు, షేరింగ్ ఎలా, క్లిక్ ఆన్ గిట్ కమాండ్స్, ఓకేనా. డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ మన లోకల్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఎవరికైనా యాక్సెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది యూజ్ చేసుకొని చెప్పి నేను నీకు ఇస్తాను అనమాట. దీంతో పాటు మీకు ఏంటంటే ఒక URL కూడా ఇస్తుంది, అంటే ఆ పర్టికులర్గా ఒక ఫైల్కి మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దానికి URL వస్తుంది. సో ఇదనమాట URL మీరు ట్రై టు యాక్సెస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎర్రర్ అనమాట, యాక్సెస్ డినైడ్. సో అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవ్వడానికి మనకు ఇది డినై చేస్తుంది. సో మనం పర్మిషన్ సెట్టింగ్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత కొద్దిగా కష్టం. సో వైల్ క్రియేటింగ్ ఓన్లీ యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. ఇది రీసెంట్గా వాడు కొద్ది సెక్యూరిటీ కోసం ఇంకా ఎనేబుల్ చేశాడు అనమాట. ఎందుకంటే మనం లాంచ్ చేసేటప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ చదువుకుంటా నెక్స్ట్ అని వెళ్ళిపోతాం. సో ఈ నెక్స్ట్ అని వెళ్ళే స్టెప్లో వాడు ఏంటంటే పర్మిషన్ గురించి బ్లాక్ చేశాడు అవుట్ సైడ్ అలాగా. సో ఇప్పుడు నేను కొత్త బకెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మురళీ బకెట్ కూడా తీసుకున్నాడు 2. సో ఓకే డన్. ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది, ఇది అబ్జర్వ్ చేసలేదు. సో ఇది రీసెంట్గానే పెట్టాడు అనమాట, జస్ట్ అంటే ఒక మ్యాక్స్ ఒక 6 months అలా. సో అప్పటి నుంచి ఇలాగా డిఫాల్ట్గా అవుతుంది. తర్వాత మనం పర్మిషన్స్ ఇచ్చుకున్న తర్వాత యాక్సెస్ అవుతుంది. సో ఐఎమ్ ఎనేబులింగ్ దిస్ క్రియేట్ బకెట్. సో డన్, మురళీ 2 అనేది బకెట్ క్రియేట్ అయింది. ఐ వాంట్ టు కీప్ సమ్ డేటా హియర్. అప్లోడ్. ఇక్కడ మళ్ళీ సేమ్ మీరు ఏమైనా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో డేటా పెట్టాలని అంటే కేటగరీస్ మన గూగుల్ డ్రైవ్ లాగే సేమ్, ఓకేనా. యూ కెన్ డూ దట్. యాడ్ ఫైల్స్. అండ్ సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డెవాప్స్ రిషి నేను క్రియేట్ చేసిన కాబట్టి నా ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే మీ ఐడి ఇవ్వాలి, వాళ్ళకి రీడ్ రైట్ యాక్సెస్. సో ఇలాంటివన్నీ పర్మిషన్స్ ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మీకు యాక్సెస్ వస్తుంది, ఓకేనా. సో అప్పుడు మీరు యాక్సెస్ చేయగలరు. సో స్టాండర్డ్. సో పర్మిషన్స్ ఇష్యూ వస్తుంది కొద్దిసేపులో. ఓకే డన్. ఓకే డన్. ఇప్పుడు ఇది నేను అప్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఇది చూడండి ఈసారి. ఓకేనా, యాక్సెస్ అనేది స్టిల్ యాక్సెస్ డినైడ్ అండి. ఒక చిన్న స్టెప్ చేస్తే మీకు ఇక్కడ పని అయిపోయినట్టే. మేక్ పబ్లిక్ అని ఉంది, మేక్ పబ్లిక్ అని టైప్ చేయండి సరిపోతుంది. ఎస్. సో అందులో నేను గిట్ కమెంట్స్ ఏమైతే పెట్టానో ఇదేనా పెట్టింది. మేక్ పబ్లిక్. ఎస్, సక్సెస్. సో ఇవన్నీ గిట్ కమెంట్స్. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా పబ్లిక్ చేసుకోవాలి ఏంటి ఇదంతా. సపోజ్
డౌన్లోడ్ యాజ్, డౌన్లోడ్, ఓపెన్, ఎవ్రీథింగ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు దాన్ని అన్పబ్లిక్ చేయాలంటే అన్పబ్లిక్, మేక్ పబ్లిక్, రిమూవ్, జస్ట్ be having లేదంటే ఇంకా పర్మిషన్స్కి వెళ్ళి బ్లాక్ పర్మిషన్స్, ఆ యూజర్ పర్మిషన్స్ తీసేయచ్చు. సో జస్ట్ మనం ఇక్కడ పబ్లిక్ గా ఇచ్చాం కానీ జస్ట్ అందరూ ఆ మేక్ పబ్లిక్ ఆ యూఆర్ఎల్ ఎక్కడ ఇవ్వం. సో యూజర్స్ క్రియేట్ చేస్తాం, ఆ యూజర్స్ అలా క్రియేట్ చేయడం అలా చూస్తుంటాం అనమాట. అన్పబ్లిక్ ట్యాగ్స్. సో అరౌండ్ ఇక్కడ వన్ చిన్న ఆప్షన్ ఉంటుంది, చూద్దాం. How to public access to Amazon, how to allow public access. సో సెట్టింగ్స్లోనే అండి, ఇంకా పబ్లిక్ యాక్సెస్ అంటే ఇంక సెట్టింగ్స్లోనే ఆ యూజర్స్ అకౌంట్ డీటెయిల్స్ వేసేస్తే సరిపోతుంది అనమాట. హౌ డు ఎడిట్ పబ్లిక్ యాక్సెస్ ఫర్ S3 bucket. admin created one bucket name. బ్లాక్ చేసి సేవ్ చేసుకోవాలి. ఎస్. సో ఇది AWS డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. అన్పబ్లిక్ మ్యాక్సిమం యూజర్స్ క్రియేట్ చేసి యూజర్స్ అవి మనం వాళ్ళకి రివోకింగ్ చేస్తుంటాము. సో డన్ గైస్. సో ఇది చేసిన తర్వాత సపోజ్ మనం అబ్జర్వ్ ఇప్పుడు చేయనా చేద్దాం. ఈ బకెట్ మీరు డిలీట్ చేయాలి అంటే, ఓకేనా, ఈ బకెట్ మీరు మొత్తం డిలీట్ చేసేయాలంటే డిలీట్ అని పెట్టేయండి. డిలీట్ అంటే ఆ బకెట్ మొత్తం డిలీట్ అవుతుంది. సపోజ్ ఎంటీ అని చేస్తే అంటే మనం ఇందులో ఎంత ఛార్జ్ చేస్తే ఇది కూడా పే యాజ్ యూ గో మోడల్ అనమాట, మనకు ఛార్జ్ చేస్తారు. ఎంటీ అని చేస్తే బకెట్ డిలీట్ అవుతుంది, బకెట్లో ఉన్న డేటా అంతా డిలీట్ అవుతుంది. సపోజ్ ఇందులో మురళి ఇందులో మనం గిట్ కమెంట్స్ అయితే పెట్టాం కదా, ఎంటీ అని చూడండి. ప్లీజ్ టైప్ ద నేమ్ ఆఫ్ ద బకెట్. మనకు ఒకసారి మళ్ళీ ఒకసారి పర్మిషన్ ఇస్తుంది, అడుగుతుంది ఒకసారి ఆర్ యూ షో యూ వాంట్ టు డిలీట్ అని. ఎస్. ఇప్పుడు నా ఓపెన్ ద బకెట్, మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది, ఫైల్స్ ఏమి ఉండవు అనమాట. ఫైల్స్ డిలీట్ చేయాలంటే అలా, ఫైల్స్ మొత్తం లేదు ఆ బకెట్ డిలీట్ చేసేయాలంటే క్లిక్ ఆన్ డిలీట్. డిలీట్ చేస్తే బకెట్ డిలీట్ అవుతుంది, బకెట్లో ఉన్న డేటా కూడా డిలీట్ అవుతుంది అనమాట. సో ఇది గైస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెర్షన్ గురించి చెప్పాలి. S3. సో వెర్షన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఇందులో చాలా లిమిటెడ్ పీపుల్కి యాక్సెస్ ఇస్తాం, ఇలాంటి బ్యాకప్స్ ఇవన్నీ కూడా లిమిటెడ్ పీపుల్ కూడా ఒకసారి, ఎందుకంటే మనం చాలా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆర్గనైజేషన్లో ఈ నేమింగ్ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఆ ప్రాజెక్ట్ వైజ్గా ప్రాడ్ టెస్ట్ అందులో డేటా రీసెంట్గా డేట్స్ ఇలా చాలా కన్ఫ్యూజ్ అయ్యి డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో డిలీట్ అవ్వకుండా ఎలా, ఇప్పుడు అది డిలీట్ చేసాం కదా ఒకటి, అదే నేమ్తో మళ్ళీ క్రియేట్ చేయొచ్చా. సో మురళి 369 ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మురళి DevOps 369. వీ కెన్ క్రియేట్ దట్. అండ్ సపోజ్ నాకు నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఈ ఫైల్ క్రియేట్ చేశాను, ఇందులో సంథింగ్ డేటా ఏది పెట్టుకున్నా, ఓకేనా. సేవ్. అది బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అకౌంట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చేంజ్ చేయొచ్చు అనుకుంటా పర్మిషన్స్. లెఫ్ట్ సైడ్ కార్నర్ ఇదా.
delete. ఇప్పుడు బ్లాక్ యాక్సెస్ బ్లాక్ అలా చేసి ఓకే, పబ్లిక్ యాక్సెస్ అంతా రివోకింగ్. యా, రివోకింగ్ జస్ట్. సో జస్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా డేటా డిలీట్ చేస్తే దాన్ని రిట్రీవ్ ఎలా చేసుకోవాలనేది ఆ కాన్సెప్ట్ చెప్తున్నారు ఇప్పుడు. సో క్రియేట్ వన్ బకెట్. DevOps 369. సో ఓకేనా. సో అది ప్రెసెంట్ ఎవరైనా యూసేజ్లో అంటే మనం క్రియేట్ చేసుకోవాలని లేదు తప్ప మిగతాదంతా లేదంటే యూ కెన్ క్రియేట్. సో కింద ఇందులో నేను డేటా పెట్టాను. స్పెసిఫైడ్ బగ్ మరి క్రియేట్ అయింది. ఎస్, అప్లోడ్ హై మురళి డెవాప్స్. ఓకేనా. సో డన్. ఎస్, ఈ ఫైల్ అనుకోకుండా ఏమైనా బ్యాకప్స్ ఫైల్ బాగా స్టోరేజ్ ఉంది లేదా రీసెంట్గా వచ్చింది, అది మనకు సరిపోతుంది. ప్రీవియస్ డిలీట్ చేయమని చెప్పి ప్రెసెంట్దే డిలీట్ చేస్తే, ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ చేస్తే మీరు మళ్ళీ దాన్ని అసలు బ్యాక్ కూడా తేలేరు. ఓకేనా. సో జస్ట్ ఇంకా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారిగా డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత అయిపోతుంది. మనకు డిలీట్ కావాలి, అది మనం డిలీట్ చేసిన కావాలి అంటే చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ అన్ ఆప్షన్. ప్రాపర్టీస్లోకి వెళ్ళి వెర్షనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఎస్, ఎనేబుల్ వెర్షనింగ్, సేవ్. సో అంతేనండి, సరిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ కొత్త డేటా పెడుతున్నాను. గుడ్ మార్నింగ్. ఎస్, ఈ ఫైల్ మళ్ళీ సేమ్ అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ వెర్షన్ చేసిన తర్వాత ఓకే. సో సేమ్ ఫైల్ అప్లోడ్ చేస్తాం మళ్ళీ. ఓకేనా. సేమ్ ఫైల్ అప్లోడ్ చేసిన కాడికి ఓవర్ రిటర్న్ అయింది, నో ప్రాబ్లం. ఇంకో చిన్న చేంజెస్. సో డన్ గైస్. ఓకేనా. ఇప్పుడు అనుకోకుండా ఓకేనా 3 times నేను అప్లోడ్ చేశాను ఫైల్. ఇది అనుకోకుండా అమెజాన్ ఎవరైనా వచ్చి డిలీట్ చేశారనుకుందాం. ఫైల్ డిలీట్ అయిపోయింది. నువ్వు అప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి. ఎలాగంటే వెర్షన్స్లో హైడ్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ షో ఆప్షన్. సో జస్ట్ 3 times నువ్వు ఫస్ట్ టైం డేటా అప్లోడ్ చేసినప్పుడు నల్ డేటా వచ్చింది, అందులో ఏం డేటా లేనట్టుంది. సో జస్ట్ మొత్తం నువ్వు ఎన్నిసార్లు అయితే వెర్షనింగ్ చేసావో అదంతా వచ్చింది ఇక్కడ. అండ్ నువ్వు లాస్ట్ టైం డిలీట్ కూడా చేసావు కదా, ఐ మీన్ డిలీట్ చేసింది కూడా ఇది ఒక వెర్షన్ ఏమనుకుని క్రియేట్ చేసేసుకుంటుంది. అది మనం డిలీట్ చేసిన ఆప్షన్ కూడా ఇది ఒక వెర్షన్ అని చెప్పి డిలీట్ చేసుకుంది. మీరు పాత డేటా రిట్రీవ్ చేసుకుని ఉంటే ఈ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ డిలీట్ మార్కర్ అని ఉంది కదా, అది డిలీట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఫైల్స్ మళ్ళీ రీస్టోర్ అవుతాయి. డిలీట్. ఓకేనా. సో డన్. ఇప్పుడు హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన బకెట్లోకి వచ్చేయండి. మురళి డెవాప్స్. ఓకేనా. మురళి డెవాప్స్. ఈ డేటా కూడా చూసుకోండి ఒకసారి. ఓపెన్. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మొత్తం అని. సో ఇలాగనమాట ఒక డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. వెర్షింగ్ అనేది మీరు ఎప్పుడైతే బకెట్ క్రియేట్ చేశారో కంపల్సరీగా చేసుకోవాలి. సో ఈ వెర్షింగ్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే లిమిట్ అనేది లేదనమాట. సో సపోజ్ అలా పోతానే ఉంటుంది. సపోజ్ నాకు లాస్ట్ 10 వెర్షన్సే కావాలి లేదా ఇంతమించి క్రియేట్ అవ్వకూడదు అలాంటి ఆప్షన్ లేదు.
జస్ట్ వెళ్తానే ఉంటుంది అనమాట. సో అలా వెర్షన్ చేసుకునే కదా మనకే వేస్ట్. ఇది కేబుల్లో ఉన్న ఫైల్ కాబట్టి ఓకే. కొన్ని జీబీల్లో ఉన్న ఫైల్స్ అయితే మనకు అలా స్టోరేజ్ అవుతుంటుంది. సో మాన్యువల్గా మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాపర్టీస్. సో నెక్స్ట్ ఇవి రెండు మేము ఎక్కువ యూజ్ చేసుకునేవి ఇవ్వండి. సర్వర్ యాక్సెస్ లాగింగ్ అనమాట. చూజ్ ఏ బకెట్. ఈ యాక్సెసింగ్ లాగింగ్ అంటే నెంబర్ ఆఫ్ నేను యూజర్స్ అనేది క్రియేట్ చేసుకొని ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి ఇదంతా ఇస్తాను కదా. సో ఆ క్రెడెన్షియల్స్ ఒక్కోసారి బయటకు అవి వెళ్తాయి. సో ఎవరెవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏం డేటా తీసుకుంటున్నారు, మొత్తం అంతా లాగ్స్లో క్రియేట్ అవ్వడానికి ఈ సర్వర్ యాక్సెస్ లాగిన్ అనమాట. ఎనేబులింగ్ లాగింగ్ ఫర్ ఇప్పుడు దేనికి మురళీ డెవాప్స్ దానికి చూజ్ ఎ బకెట్. ఇక్కడ ఏ బకెట్ సెర్చ్ చేసుకోవాలి నేను. జస్ట్ చిన్న లాజిక్ అనమాట, చిన్న లాజిక్ ఇది. ఇక్కడ మురళీ డెవాప్స్ 369 అది ఉంది కదా. దీనికి ఏంటంటే ఈ మురళీ డెవాప్స్ 369లో ఎవరు వెళ్తున్నారు, ఎవరు లాగిన్ చేస్తున్నారు, ఏ డేటా తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇదంతా లాగ్స్ జనరేట్ అవుతుంది నేను ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఈ రెండిట్లో. బకెట్ 2 ఓకే. బకెట్ 1 తీసుకుంటే సపోజ్ ఈ బకెట్ 1 తీసుకుంటే బకెట్ 369 తీసుకుంటే లాగ్స్ అన్ని స్టోర్ ఈ 369లో స్టోర్ అవుతాయి. ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ డిలీట్ ద ఎంటర్ బకెట్ కదా, ఆ లాగ్స్ కూడా పోతుంటాయి. అవునా కదా. ఈ లాగ్స్ అనేది ఈ బకెట్ లో స్టోర్ అవుతాయి. ఆ బకెట్ అనేది డిలీట్ చేస్తే లాగ్స్ కూడా పోతుంది. సో దీనికోసం సెపరేట్ గా ఏంటంటే లాగ్స్ బకెట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫోల్డర్ కి ఎవరు యాక్సెస్ ఇవ్వరు ఆర్గనైజేషన్ లో. సో అడ్మిన్స్ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎవరు అప్లోడ్ చేస్తున్నారు ఏంటి. ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు అలా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో సేమ్ ఈ బకెట్లో కాకుండా సో మురళి 2 అనే బకెట్ ఇస్తే నెక్స్ట్ లాగ్స్ సేవ్ ఇట్. సో ఇదనమాట. ఈసారి నుంచి మీరు ఎవరు యాక్సెస్ చేసినా సరే అక్కడ ఒక సెపరేట్గా ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఒక బకెట్ లోపల ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. లాగ్స్ ఫర్ అని చెప్పి మురళి 316 క్రియేట్ అయిపోయి వాళ్ళు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఒక వెబ్సైట్ కూడా దీని మీద హోస్ట్ చేయొచ్చు. మేము ఎప్పుడు వాడుకోలేదు ఇవి. సో ఇంటర్నల్ మా సర్వర్స్ మీద మాట్లాడుకున్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ లాగింగ్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్స్, ఇవన్నీ సమ్ అదర్ ఎక్స్ట్రా ఆప్షన్స్. సో చూడండి ఆల్రెడీ మనం చూసుకున్నాం పర్మిషన్స్ గురించి. బ్లాక్ ఆల్ యాక్సెస్ అంటే ఇది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, యాడ్ అన్ అకౌంట్, ఆ అకౌంట్ నేమ్ యాడ్ చేసుకొని ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలి ఇవన్నీ. మీరు డైరెక్ట్గా ఇన్ పబ్లిక్ అన్నారు కదా. సో పబ్లిక్ అది ఇవ్వకుండా ఆ యూజర్ పర్టికులర్ యాక్సెస్ ఇస్తాం. ఆ యాక్సెస్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ వాడి ఈమెయిల్ ఐడి కానీ వాడి నేమ్ అని ఇచ్చి కానీ మొత్తం వాడి క్రెడెన్షియల్స్ అవి మనం తీసేస్తాం ఇక్కడ నుంచి ఇలా. సో బకెట్ పాలసీ జస్ట్ నార్మల్ వన్. సో ఈ బకెట్లో మనం బకెట్స్ అనుకుంటాం కదా. ఒక బకెట్లో మ్యాక్స్ ఎంత సైజ్ వరకు డేటా పెట్టచ్చు. సో ఎనీ గెస్. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక బకెట్లో 5 TB వరకు మనం డేటా పెట్టుకోవచ్చు. 5 TB ఓకేనా. 5 TB అంటే ఆల్మోస్ట్ 500 GB ఓకేనా. 500 GB వరకు డేటా అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. 5000 GB 1 TB 5000 GB వరకు మీరు డేటా అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మళ్ళీ ఇంకో 5000 మించి మీకు ఇంకా ఎక్స్ట్రా డేటా ఉండిలో అంటే ఇంకో బకెట్ క్రియేట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం. మ్యాక్సిమం 2-3 బకెట్స్ సరిపోతే ఒక ఆర్గనైజేషన్కి. అండ్ కేటగరైజ్ చేసుకుంటారనమాట. సో ఇది ఓవరాల్గా మీరు అంటే డెస్క్టాప్ మీద ఉన్న డేటాని అంతా మీరు అప్లోడ్ చేయగలరు, బాగానే ఉంది. కానీ రియల్ టైంలో సర్వర్లో ఉంది. సర్వర్లో ఉన్న డేటా విండోస్లోకి తెచ్చుకొని విండోస్ నుంచి అప్లోడ్ చేసుకుంటారా, డైరెక్ట్ అక్కడి నుంచి అప్లోడ్ చేసేస్తారా. ఓకేనా. సర్వర్లో ఉన్న డేటా విండోస్లోకి ఎలా తెచ్చుకోవాలి పాత వాళ్ళు చెప్పొచ్చు అనా. విండోస్లో తెచ్చుకొని అప్లోడ్ చేసుకోవాలంటే చిన్న ప్రాసెస్ ఏంటి. విండోస్లో ఉన్న డేటా అప్లోడ్ చేస్తున్నాను, సర్వర్స్లో ఉన్న డేటా కూడా అప్లోడ్ చేస్తున్నాను. సపోజ్ నాకు సర్వర్స్లో ఉన్న డేటా ఈ విండోస్లోకి రావాలంటే ఎలాగా.
కమెంట్స్ ఉన్నాయి ఏమన్నా నేను చెప్పేది గిట్ ద్వారా చేయొచ్చు. గిట్ ద్వారా ఎలా నేను చెప్పేది రిమోట్ రిపోజిటరీ నుంచి తీసుకున్నారు. ఓకే ఓకే రిమోట్ రిపోజిటరీ మన గిటబ్ రిపోజిటరీలో అది ఇంత ఎస్క్యూఎల్ డేటాస్ అవి పెట్టం కదా. సో సింపుల్ గైస్, పాత వాళ్ళు చెప్పొచ్చు, కొత్త వాళ్ళు కాకుండా. తమ్ముడు సో ఓకే, మనకు విన్ఎస్సిపి అనే ఆప్షన్ ఉంది కదా. విన్ఎస్సిపి వచ్చి మనం విండోస్ నుంచి సర్వర్ కి మూవ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అనేది లేదు కదా, సర్వర్ నుంచి విండోస్. సో అదనమాట, ఇక్కడి నుంచైనా అక్కడి నుంచైనా రెండు ఒకటే విన్ఎస్సిపి. సో అదనమాట. సో సపోజ్ మీరు ఒక 100 MB ఫైల్ ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేస్తేనే చాలా టైం పడుతుంది. ఒకవేళ కొన్ని ఫైల్స్ జీబీలో మూవ్ చేయాలంటే మనకు అవ్వదు. సో దానికోసం ఏంటంటే మనం ఒక సర్వర్ లాంచ్ చేసుకుని సర్వర్లో AWS కమాండ్ లైన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. AWS కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో సరేనా. సో దానికోసం మీకు అంటే ఒక క్రెడెన్షియల్స్ కావాలి. సో క్రెడెన్షియల్స్ కావాలంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ నుంచి డేటా ఎలా అప్లోడ్ చేయాలో ఈ లాస్ట్ 10% స్టెప్స్ మీరు చేయండి. అప్లోడ్ ఎలా చేయాలి విండోస్లో మీరు చూసారు కదా, ఇక్కడ కమెంట్స్ యూజ్ చేసి గూగులింగ్ చేసి చేయండి. నేను నైట్ కల్లా మీకు నేను వర్క్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ట్రబుల్ షూట్ చేసి. అంటే మీకేం ఇష్యూ వస్తుంది? సో ఉబంటు ఒక సర్వర్ లాంచ్ చేసుకోండి ఇమీడియట్గా. రివ్యూ అండ్ లాంచ్ డైరెక్ట్ ఇక్కడ కొట్టినా సరిపోతుంది. AWS కీ పేరు ఉంది. ఓకేనా. సో ప్యారలల్గా ఏంటంటే నాకు ఒక యూజర్ కావాలి, ఆ యూజర్ ఫుల్ పర్మిషన్ ఉండాలి. సో దెన్ ఓన్లీ ఐ కెన్ యాక్సెస్ కమాండ్ లైన్ ద్వారా అనమాట. సో మీకు యూజర్స్ క్రియేట్ చేసుకోవాలంటే IAM అనే ఆప్షన్ ఉంది. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఎవరికి ఎంత పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ఇది చెప్తుంది IAM. సో యూజర్స్ ఇప్పుడు దాకా నాకు ఒకటి ఉంది. ఇప్పుడు వన్ మోర్ యూజర్ ఐ వాంట్ టు క్రియేట్ నౌ. యాడ్ యూజర్. మురళి 369. సో వీడికి ఏ యాక్సెస్ కావాలి? ఫుల్ యాక్సెస్ నాకు కావాలి. AWS మేనేజ్మెంట్ కన్సోల్లో మొత్తం అంతా. లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు, అది మన నెక్స్ట్ మనకు సెపరేట్ టాపిక్ ఉంది. నెక్స్ట్ గివ్ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్. ఈ మురళికి ఏ పర్మిషన్ కావాలి? అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చుకుంటున్నాను. ఇఫ్ నాట్ నెక్స్ట్ మనం యూజర్స్ క్రియేట్ చేసుకుని వీడి S3 బకెట్ మీద క్రియేట్ చేసుకుంటే ఓన్లీ S3 అనేది సెలెక్ట్ చేస్తే S3 బకెట్ వస్తుంది. అమెజాన్ S3 యాక్సెస్. సో వీడికి ఈ యాక్సెస్ ఇస్తే, ఐ మీన్ మురళి 369 అనేది యాక్సెస్ ఇస్తే వీడి క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత చూస్తే ఈ ఎంటైర్ డాష్ బోర్డ్ లో మనకి ఇన్ని కనబడుతున్నాయి కదా, EC2 ఇవన్నీ, ఇవేమి కనబడవు, ఇలాగే ఇస్తారు. అండ్ ఆర్గనైజేషన్ లో అడ్మిన్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఇదే వస్తుంది అనమాట. సపోజ్ వాడు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసే వర్కే ఉంటే EC2 ఇన్స్టెన్సెస్ అని ఇచ్చి ఫుల్ యాక్సెస్ ఇస్తారు తప్ప ఇంకేది ఇవ్వరు. సో బకెట్స్ కానీ, లోడ్ బ్యాలెన్సర్ కానీ, VPCs కానీ ఏమి ఇవ్వరు. ఎందుకంటే ఒకవేళ VPCలో వాడికి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా VPC అనేది కానీ ఇస్తే ఎంటైర్ మనకి సర్వర్సే డౌన్ అయిపోతాయి మన ఆర్గనైజేషన్లో. సో ఇవన్నీ చాలా కేర్ఫుల్ అనమాట. సో ఓకే, ప్రజెంట్ ఏంటి, అడ్మిన్ యాక్సెస్ సెలెక్ట్ చేశానా? ఓకే, డన్. యాడ్ ట్యాగ్స్, జస్ట్ కి ఆప్షనల్ అండి ఇవన్నీ, నో ప్రాబ్లం. మురళి. సో డౌన్లోడ్ CSV, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇఫ్ నాట్ మీకు మెయిల్ పెట్టాలని పెట్టుకోండి. ఎందుకంటే ఇందులోనే ఈ యూజర్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. క్రెడెన్షియల్స్ 1, ఈ యూజర్ యొక్క కీ అది జనరేట్ చేసి ఇస్తుంది. అది యూజర్ 1 అని కదా. ఓకే, యూజర్ నేమ్ మురళి, పాస్వర్డ్ నుంచి ఇది ఇచ్చాడు. సీక్రెట్ కీ, యాక్సెస్ కి సీక్రెట్ కీ రావాలి. అవసరం లేదు, దాని నుంచి లాగిన్ అయిపోతుంది.
ఆ లింక్ నుంచి. అంటే ఈ AWS కమాండ్ లైన్ నుంచి మనం డేటా పంపించుకోవాలంటే యాక్సెస్ కి కూడా ఉండాలి. ఓకే, జస్ట్ వన్ మోర్ టైం. I'm adding one more user. Auto generated password. Okay. Attached existing. ఓకే, సో మీరు చెప్పేది ఏంటన్నా పాస్వర్డ్ గురించి అదే ఆ లింక్ ఇప్పుడే లింక్ ఇచ్చాడు కదా ఎక్సెల్ షీట్ లో. అంటే యూజర్ క్రెడెన్షియల్ కమాండ్ లైన్ నుంచి అప్లోడ్ చేసేటప్పుడు యాక్సెస్ కి ప్రైవేట్ కి అని రెండు ఉంటాయి, అవి కావాలి. సో లైక్ ఇలాగనమాట, సీక్రెట్ యాక్సెస్ కి, కన్సోల్ లాగిన్, ఇవి ఈ కీస్ జనరేట్ అవ్వాలి. ఓకేనా? ఓకేనా, ఈ కీస్ జనరేట్ అయితే సరిపోతుంది అనమాట. సో దీనికి ఎందుకు జనరేట్ అవ్వట్లేదు నైట్ అయినా? Same options we have to use. Roles. Rishi. Security credentials. Submit guys. కట్ చేస్తే మీరు చేద్దరు. ఇది మిగతా నెక్స్ట్ స్టెప్, ఈ కీస్ అవి జనరేట్ చేయడం రా. యాక్సెస్ కి ఏస్ టుడే. చూసారా ఓకే 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 గైస్ సారీ, చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట. సో నేను ఇప్పుడు కమాండ్ లైన్లో యూజ్ చేస్తున్నాను కదా, AWS API CLI. AWS కమాండ్ లైన్ CLI కావాలి నాకు. ఓకే, ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఓకేనా, ఐ నీడ్ టు సెలెక్ట్ S3 బకెట్, వాటి కోసం ఫుల్ అడ్మిన్ యాక్సెస్ ఇచ్చుకున్నాను, నాట్ దట్ వన్. యాక్సెస్ టైప్ అంటే ప్రోగ్రామేటిక్ యాక్సెస్ లో నా కమాండ్ లైన్ ద్వారా యూజ్ చేస్తున్నాను. సో ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్. పర్మిషన్స్. ఓకే, ఇక్కడ పర్మిషన్స్లో అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీ, నాకు ప్రజెంట్ అడ్మిన్ పర్మిషన్స్ తీసుకుంటున్నాను. యాడ్ ట్యాగ్స్, రివ్యూ. సో క్రియేట్ ఏ యూజర్ అండి, రిసీవ్ 369. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసిందా? కాదు కదా. డౌన్లోడ్ చేయాలి. పర్మిషన్స్ యాక్సెస్ కి
Just create one more. సింపుల్, ఇది కమాండ్ లైన్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు తీసుకుంటే సరిపోద్ది. దానికోసం ట్యాగ్స్, రివ్యూ, క్రియేట్ యూజర్, సో డన్ అండి. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కమాండ్ లైన్లో ఆపరేట్ చేసుకోవడానికి ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ అని ఉంటుంది, దీని ద్వారా చేయొచ్చు మీరు. సో స్టెప్స్ నేను షేర్ చేస్తాను. ఓకేనా? స్కోర్ అయిపోయింది. AWS CLI ఇన్స్టాల్ చేసుకొని ఆ క్రెడెన్షియల్స్ అవి ఇక్కడ ఇచ్చుకొని మీరు ఇక్కడ నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. బకెట్స్ ఇక్కడ నుంచే క్రియేట్ చేయొచ్చు దాన్ని. సో జస్ట్ అక్కడ స్మాల్ మైన్యూట్ ఎర్రర్ వస్తుంది, అది ట్రై టు రిజాల్వ్ దట్. సో క్రియేట్ అయిందా లేదా? నెట్వర్క్ ఎర్రర్. PEM AWS డౌన్లోడ్ చేసి సర్వర్కే కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? నెట్ వస్తుందా? No supported authenticated methods are available. Refused our key. మన ఇచ్చింది నేను ఏ కీ ఇచ్చాను? PEM ఇస్తున్నాను. AWS disabled. ఎస్, ఇదే పబ్లిక్ కినేగా తీసుకుంటున్నా. Ubuntu choose private key. ఓకే పడక సెలెక్ట్ అవుతుంది. పీపీకి వాడచ్చా పెన్లో? ఐ మీన్ పుట్టి వాడుకోవచ్చా? ఈపీకేమా? ఐ మీన్ పెన్ ఫైల్. డి కన్వర్ట్ చేయాలి. ప్రైవేట్ కి సేవ్ చేయాలి ఫస్ట్.
ఇది ఎందుకు అయినా ఇది ఎందుకు అవ్వట్లేదు ఇక్కడ? సో ఓకే గైస్, మీరు చూడండి. అయితే నేను జస్ట్ ఈ సెషన్ మళ్ళీ లాస్ట్ అప్లోడ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మీన్వెల్ మీరు ట్రై చేయడం చూడండి. S3 బకెట్ జస్ట్ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత బ్రీవ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? BRUD దిస్ ద కమాండ్ టు ఇన్స్టాల్. ఓకేనా? బ్రీవ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్రీవ్ -v అని కొట్టండి, ఇన్స్టాల్ అవుతుంది. దాని తర్వాత ఇన్స్టాల్ CLI AWS కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద కమాండ్ బ్రీవ్ ఇన్స్టాల్ AWS CLI. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, అది ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, AWS అంటే మీరు AWS ని సర్వర్ క్రెడెన్షియల్స్ ఇక్కడ లోకల్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ లో తెలియదు కాబట్టి AWS కాన్ఫిగర్ హెల్ప్ అని కొట్టండి. సో అది మన బేసిక్ డీటెయిల్స్ అన్ని అంటే లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. ఇలా చేసుకోవాలి, ఇవి ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్, మొత్తం అంతా డీటెయిల్ చేస్తుంది. నెక్స్ట్ మీరు AWS కాన్ఫిగర్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. AWS కాన్ఫిగర్ అని కొట్టగానే యాక్సెస్ కీ ఐడి అడుగుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా యాక్సెస్ కీ ఐడి, అది ఇవ్వండి. నెక్స్ట్ సీక్రెట్ క్యూ కోడ్ అడుగుతుంది, అవి రెండు ఇవ్వండి. నెక్స్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ ఆప్షన్ యూ క్యాన్ డిలీట్ నన్. ఇప్పుడు ఇచ్చిన తర్వాత AWS S3 MB అంటే మేక్ బకెట్ అనమాట. ఓకేనా? సో జస్ట్ AWS S3 హెల్ప్ అని కొట్టండి, మొత్తం అంత డీటెయిల్స్ మనకి లిస్ట్ ఇస్తుంది. బకెట్ క్రియేట్ చేసుకోవాలా, బకెట్ డిలీట్ చేయాలా, ఇక్కడ నుంచి దాన్ని ఎలా వాట్ యూ సే జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి ఎలాగా మొత్తం చేయాలి, మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇస్తుంది. ట్రై టు ఫాలో ది స్టెప్స్. ఒకవేళ నేను బకెట్ ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోవాలంటే AWS S3 MB అంటే మేక్ బకెట్ అనమాట. S3 ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ నుంచి మీ బకెట్ నేమ్స్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆ బకెట్ క్రియేట్ అయిందో లేదో తెలియాలంటే ఇన్ కేస్ ఆఫ్ MB LS వాడండి. AWS S3 LS S3 అని చెప్పి ఇది డీటెయిల్స్ ఇస్తే అందులో ఎన్ని బకెట్స్ ఉన్నాయో మొత్తం అంతా మీకు లిస్ట్ చేస్తుంది. ఒకవేళ బకెట్ డిలీట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా వన్ కమాండ్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి ఎలాగ అప్లోడ్ చేయాలన్నది. ఈ 4 స్టెప్స్ మీరు చూస్తే నేను దీని వల్ల నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో జస్ట్ షార్ట్ సెషన్లో 5 minutesలో సెషన్ చెప్పేస్తాను. ఓకేనా? సో డన్. అంటే ఇది కమాండ్ ద్వారా ఎలా చేయాలి చూపిస్తాను. యా, కమాండ్ ద్వారా ఎలా చేయాలి, కమాండ్ ద్వారా ఎలా ఆపరేట్ చేసుకోవాలి. సో విండోస్ ద్వారా మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ ఫైల్స్ అప్లోడ్ చేయమంటే ఇక్కడ నుంచి కూడా మీకు తెలియాలన్నమాట. సో జస్ట్ అందుకని. ఓకేనా? ఇది అప్లోడ్ చేస్తాను వీడియో.